అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ రోజుకొక ఆరోపణల్లో కూరుకుపోతోంది. అవినీతిని పారదోలుతానని, పారదర్శకంగా నిధుల సేకరణ జరుపుతానని, ఇతర రాజకీయ పక్షాలకు భిన్నంగా తాను వ్యవహరిస్తానని ప్రాచుర్యం పొందిన ఆప్ పార్టీపై ఒకదానిపై ఒకటి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ముందుగా కేజ్రీవాల్ అరెస్టు, అంతకుముందు ఆప్ పార్టీలో కీలక నాయకులు నేతల అరెస్టులతో మొత్తం పార్టీ వ్యవస్థపైనే విశ్వసనీయత ప్రశ్నార్థకమైన వేళ మాలివాల్ ఉదంతంతో ఆప్ పార్టీలో అంతా సవ్యంగా లేదనే విషయం ప్రజలలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆప్ పార్టీ ఏర్పడక ముందు నుండి స్వచ్ఛంద సంస్థలో కేజ్రీవాల్ పనిచేస్తున్న నాటి నుండి ఆయనతో సాగుతూ వచ్చిన మాలివాల్ ఉదంతంలో ఆప్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశ్నార్థకమైపోయింది. నిన్న మొన్నటి దాకా 2-3 దశాబ్దాలుగా కలిసి ఉన్న మహిళపై దాడి చేయడం, ఆ మహిళ యొక్క నడవడికనే ప్రశ్నించే రీతిలో ఈరోజు ఆప్ నడి రోడ్డుపై నిరసన ప్రదర్శనలు చేయడంతో అసలు ఆప్లో ఏం జరుగుతోందో అర్థం కాని స్థితికి ఆ పార్టీ నాయకులు నేతలే పడిపోయారు. ఇప్పుడు వీటన్నిటికీ తోడు విదేశీ నిధులను సేకరించడంలో ఆప్ పార్టీ నిబంధనలను పాటించలేదనే మరో ఆరోపణను ఈడీ తెరపైకి తెచ్చింది. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అందజేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఆరోపణలను కూడా ఆప్ పార్టీ తిరస్కరించే పరిస్థితిలో లేకుండా ఆత్మరక్షణలో పడిపోయింది. యథాతథంగా అవతలి పక్షంపై ఎదురుదాడి ప్రారంభించింది. తాము ఏమి తప్పు చేసినా అది తప్పు కాదన్నట్లు కావాలని భారతీయ జనతా పార్టీ ఆప్ పార్టీపై ఆపరేషన్ జాడూను కొనసాగిస్తోందని, తద్వారా ఆప్ను నిర్మూలించాలని చూస్తోందని, ఆప్ పార్టీ నాయకులను భవిష్యత్తులో వరుసగా అరెస్టులు చేయబోతుందని కేజ్రీవాల్ అనుయాయులు ప్రతిదాడిని ప్రారంభించారు. ఏదైనా ఆరోపణ వస్తే ఆప్ పార్టీ చేసేది కేవలం ఎదురుదాడే, సమాధానం ఇవ్వదు. మళ్ళా వీరు అవతల పక్షం వారు సమాధానం ఇవ్వట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆప్ పార్టీ నెమ్మదిగా చక్రబంధంలో చిక్కుకుపోతున్నట్లే కనిపిస్తోంది. ఢిల్లీలో మే 25 నాటికి ఎన్నికలు పూర్తి కానున్నాయి. మే 23 వరకు ఈ ఎన్నికల వేడిలో ఆప్ కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ విమర్శల దాడి తగ్గదు. ఆప్ చేసే ప్రతి పని ఈరోజు భూతద్దంలో చూడడం జరుగుతుంది. అటు పిమ్మట పంజాబ్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ ఆప్ సంబంధించిన ఈ విమర్శల దాడి అధికార పక్షం సాగిస్తూనే ఉంటుంది. ఆ విమర్శల దాడికి ఎదురు దాడి చేయడం మాని ఇప్పటికైనా ఆప్ పార్టీ తనలో అంతర్గతంగా ఉన్న లోపాలను, తాను ఏదైతే ప్రజలకు బోధించానో అది తాను పాటించాలని నేర్చుకొని ముందుకు సాగితే మంచిది. లేదంటే ఆంధ్రప్రదేశ్లో జయప్రకాష్ నారాయణ్ అవినీతిపై పోరాటంలో పెట్టిన పార్టీ లాగే ఈరోజు జాతీయ స్థాయిలోకి ఎదిగిన అవినీతిపై పోరాటం చేసే పార్టీగా నిలబడిన ఆప్ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.